उसके पहले 2G का मामला आया। बहुत दुख के साथ मुझे ये कहना पड़ रहा है कि भारत के इतिहास में कभी ये स्थिति नहीं आई थी कि भ्रष्टाचार इतने बड़े पैमाने पर फैला हुआ है। ఇలా యూపీఏ హయాంలో అవినీతి చిట్టా పెరుగుతూనే ఉంది. గాంధీ కుటుంబ గౌరవం కాపాడే క్రమంలో హర్యానా సర్కార్ ఐఏఎస్ అధికారిని బదిలీ చేసింది. పార్టీని రక్షించుకునే దిశలో ఇదే నీతిని మంత్రులపై కాంగ్రెస్ ప్రదర్శించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వరుసలో సల్మాన్ ఖుర్షీద్, శ్రీప్రకాష్ జైస్వాల్, సుబోధ్ ఖాన్ సహాయ్ పేర్లు వినిపిస్తున్నాయి. అవినీతిని ఉపేక్షించబోదనే సంకేతమిచ్చేందుకు గతంలో కాంగ్రెస్ తమ నేతలతో రాజీనామాలు చేయించింది. గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అశోక్ చవాన్, ఉక్కు శాఖ మంత్రిగా వీరభద్ర సింగ్, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా శశిథరూర్ సహా వ్యాన్పిక్ కుంభకోణంలో ఇరుక్కున్న మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన వారి జాబితాలో ఉన్నారు. మరో మంత్రి ధర్మాన రాజీనామా లేఖ ప్రస్తుతానికి త్రిశంకు స్వర్గంలో ఉంది. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో శ్రీప్రకాష్ జైస్వాల్, సుబోధ్ ఖాన్ సహాయ్ మంత్రి పదవులు కోల్పోతారనే ఊహాగానాలు ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. సల్మాన్ ఖుర్షీద్ విషయంలో మాత్రం కాంగ్రెస్ ఆచితూచి స్పందిస్తోంది. తీవ్ర ఒత్తిడి రావడంతో ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ సర్కార్ విచారణకు ఆదేశించినప్పటికీ కాంగ్రెస్ సమాజ్వాదీ బంధంపై అవగాహన ఉన్నవారెవరైనా అదెలా ముగుస్తుందో చెప్పగలరు. ఉత్తరప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలకు ముందు మైనార్టీలను ఆకట్టుకునేందుకు సల్మాన్ ఖుర్షీద్ కి మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికలు ఏడాదిన్నర ఉన్న సమయంలో ఆయన రాజీనామా కోరే సూచనలు కనిపించడం లేదు. నిఖార్సైన అధికారులకు బదిలీలు, ఆరోపణలు తీవ్రమైతే నేతలతో రాజీనామా చేయిస్తున్న కాంగ్రెస్ అవినీతిపై ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూనే ఉంది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సిఫార్సు చేశారనే ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రులు శ్రీప్రకాష్ జైస్వాల్, సుబోధ్ ఖాన్ సహాయ్పై చర్యలు ఉంటాయనే సంకేతాలు ఇచ్చిన ఆ పార్టీ బొగ్గు శాఖ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడే ఈ వ్యవహారం నడిచిందనే విషయాన్ని విస్మరిస్తోంది.